మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ప్రసారం చేస్తున్న సత్సంగ బోధలు కథలన్నీ చాలా అద్భుతంగా మీరు ఆదరిస్తున్నారు. మరొకసారి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా ఒక చిన్న కథని 3 నిమిషాల్లో మీకు వినిపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వినేద్దాం. దేవుడు తీర్చే కోరికలు. రామాపురం అనే గ్రామంలో నివసిస్తున్న ఒక శిష్యుడు తన గురువుగారిని ఒకసారి ఇలా అడిగాడు. గురువుగారు, దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా, అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా? గురువుగారు ఒక చిరునవ్వు నవ్వి ఇలా సమాధానం ఇచ్చారు. నాయనా, అందరూ కోరుకునేది తీరుస్తాడో లేదో తెలియదు, కానీ దానికి సంబంధించి త్రేతాయుగంలో జరిగిన యథార్థ సంఘటన చెప్తా విను అని ఇలా చెప్పసాగారు. ఒకానొకప్పుడు ఒక ఋషి తన శిష్యునితో కలిసి నది నుండి వారి ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నారు. శిష్యునికి ఏమీ అర్థం కాక గురువుగారి చర్యకి అర్థం తెలుపమని ప్రార్థించాడు. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది. గురువు ఈ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి తదాస్తు అన్నాను. శిష్యుడు, ఏమిటా కోరిక గురువుగారు? గురువు, తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని. శిష్యుడు, వచ్చే జన్మలోనా గురువుగారు? గురువు, కాదు, ఈ జన్మలోనే. శిష్యుడు, గురుగారు, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ, అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవలసిన పని లేదా? గురువు, అర్హతకేమనాయనా, జీవితమంతా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది, ఎన్నో జీవరాశులకి ఆశ్రయమిచ్చింది, అదంతా పుణ్యమే కదా. శిష్యుడు, అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? గురువుగారు, ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచిపోయాడు. సంవత్సరం తర్వాత శిష్యుడు పరుగు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం. ఇక నుండి 14 ఏళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట. అంతటి గురువుగారు, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుందన్నావు? అయింది కదా అని నవ్వారు. గురువుగారు తన శిష్యునితో, నాయనా, ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలలో ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వడం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి. ఈ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పారు. అది విని ఆశ్చర్యపోయిన శిష్యుడు గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు. భగవంతుడి లీలలు మనకి అర్థం కావు, నిజంగా అర్థం కావండి. నాకైతే అస్సలు అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమవుతాయండి? ఏమో లేండి. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడు తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు అని గురువుగారు చెప్పిన మాట ప్రకారం ఆయన భగవంతుడు ఏదైనా చేయగలడు. ఎప్పుడూ కూడా ఆయన యొక్క కరుణా కటాక్షాలకి, కృపా కటాక్షాలకి మనం వేచి చూసి ఆయన యొక్క కరుణా కటాక్షాలు మనం అందరూ పొందాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.
మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.